నరేంద్ర మోడీ జమిలీ ఎన్నికలు అన్నటువంటి కాన్సెప్ట్ ద్వారా ఒక పెద్ద సాహసం చేస్తున్నారని చెప్పాలి. ప్రయోగాలు సక్సెస్ విఫలం రెండూ ఉంటాయి. అయోధ్య సుదీర్ఘ పోరాటం, 100 సంవత్సరాల ఉద్యమాలు ప్లస్ న్యాయ పోరాటం తర్వాత విజయం సాధించింది. కానీ అదే పార్లమెంట్ నియోజకవర్గం ఓడింది. అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మాత్రమే గెలిచారు. టోటల్ ఫైజాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడింది మొన్న భారతీయ జనతా పార్టీ. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అట్లాగే అంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్ ఇదే అయోధ్య అంశం మీద ఒకనాడు రామ్ మందిర్ నిర్మాణం కోసం బాబరీ కట్టడం కూల్చివేత సందర్భంగా ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారమే లేకుండా 3 టర్మ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. 14 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. అంటే అప్పుడు ఆ ప్రయోగము వికటించినటువంటి పరిస్థితి. దానివలన ప్రయోజనం లభించిందా నష్టం లభించిందా అంటే లాంగ్ రన్లో లాభం వచ్చి ఉండొచ్చును, కానీ అప్పుడైతే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రయోగాలతో విజయం సాధించినటువంటి అంశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఎందుకు మన కళ్ళెదురుగుండా కనబడింది, అవన్నీ మనకు గుర్తుండకపోవచ్చును. కానీ కాశ్మీర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత జరిగినటువంటి ప్రయోగంలో ఆర్టికల్ 370, 35 దేశమంతా ప్రజలు ఆదరించారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో దాని తర్వాత గెలిచిందా? 60 సీట్లు తగ్గినాయి. అదే సందర్భంలో కాశ్మీర్లో పోనీ ఏమన్నా గెలిచిందా? లేదు. సింగిల్ లార్జెస్ట్ ఓట్లు కానీ జమ్మూలో ఎక్కువ వచ్చినాయి, కాశ్మీర్లో తక్కువ వచ్చినాయి. అంటే అక్కడ ప్రయోగం చేసిన విఫలమే. ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అట్లాంటిదే. మోడీ తెగింపులో భాగంగా ఒకేసారి ఎలక్షన్స్ అన్నటువంటిది అంటున్నారు. అలాగే 100 రోజుల తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నీ అంటున్నారు. కానీ అదే జరిగితే భారతీయ జనతా పార్టీకి థ్రెట్ అని సొంత పార్టీ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి విపక్షాలు అన్నీ కలిసి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో తొక్కి నారతీస్తాయి. ఇంకొక అవకాశం కూడా ఉండదు మనకి. ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి అవుతుంది. అందులో ఇప్పుడు బీజేపీ ఎట్లాగ ఒక సిస్టమేటిక్గా వెళ్ళగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరు, హర్యానా ఎలక్షన్స్కి 6 నెలల ముందు నుంచి ఓ టీముని పంపించుకుంది. ప్రభారీలు ఇట్లాంటి అనేక పేర్లతో వాళ్ళందరూ పనిచేశారు. అక్కడ అయిపోయింది. ఆ తర్వాత అక్కడ విజయం సాధించింది హర్యానాలో, కాశ్మీర్లో కూడా సింగిల్ లార్జెస్ట్ వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వాళ్ళందరినీ నెక్స్ట్ ఎలక్షన్లో జరగబోయేటటువంటి ప్రాంతాలైనటువంటి మహారాష్ట్రకి అట్లాగే జార్ఖండ్కి పంపించుకోవడం కుదిరింది. ఇట్లాగా ఒక మ్యాన్ పవర్ ట్రాన్స్పోర్టేషన్ కుదిరింది ఇక్కడి నుంచి అక్కడికి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రేపు ఢిల్లీకి ఈ యాక్టివిటీకి పంపిస్తారు. కానీ అదే ఇప్పుడు వస్తే మొత్తం ఒకేసారి దేశమంతా అసెంబ్లీలకి పార్లమెంట్ కంటే ఎక్కడి నుంచి మనుషులు దొరుకుతారు బీజేపీకి అయినా సరే, నెంబర్ 1. అదే మరి కాంగ్రెస్కి కష్టమే. కానీ ఐఎన్డీఏ కూటమి ఉంది అక్కడ. ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి చోట్ల వాళ్ళే చూసుకుంటారు కాంగ్రెస్ వ్యవహారం కూడా. తద్వారా జట్టుగా వాళ్ళు సక్సెస్ అయితే బీజేపీకి మ్యాన్ పవర్ కొరత ఏర్పడుతుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. కాబట్టి ఒక జమిలీ ఎలక్షన్ అని తెగిస్తున్నందుకు సంతోషించాలో, లేకపోతే కంటిన్యూగా అప్రతిహత విజయం సాధిస్తూ వస్తూ ఇప్పుడు ఎదురు దెబ్బ తినేటటువంటి స్టేజిన, లేకపోతే ప్రయోగం వలన ప్రయోజనం నష్టం చెక్ చేసుకోకుండా వెళ్తున్నారా అన్నటువంటిది ఆలోచించుకోవాల్సి ఉంది.